ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అమ్మా 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 ఏంటమ్మా ఏంటి నా కార్డ్స్ అన్ని బ్లాక్ చేయమని చెప్పావంట? కేవలం చెప్పలేదు, దగ్గరుండి బ్లాక్ చేయించాను. అదే ఎందుకు? నువ్వు తీసుకొచ్చిన వాళ్ళందర్నీ తేరగా కూర్చోపెట్టుకుని మేపడానికి నేనేమీ సత్రం నడపడం లేదు. ప్రస్తుతానికి నువ్వు ఈ కంపెనీలో మేనేజర్వి. మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది. దాంతో నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావో చేసుకో. ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావో నాకు అర్థం అవుతుంది. సరే అలాగే కానీ నేను నీ వేలోకే వచ్చి మాట్లాడుతాను. ఈ ఇంట్లో గ్రీష్మ ఉండకూడదు అంటే వసుంధర కూడా ఉండకూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఇది నా ఇల్లు. ఇక్కడ ఎవరుండాలి ఎవరు ఉండకూడదు అని డిసైడ్ చేసే హక్కు నాకు మాత్రమే ఉంది. అయితే ఇక్కడ నాకు ఎలాంటి మర్యాద హక్కు లేనప్పుడు నాకిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? నా ఇంట్లో నేను పరాయి వాడిని అయిపోయి పరాయి వాళ్ళు సొంత వాళ్ళైతే ఇక నా నిర్ణయాలు నేను తీసుకోగలను. ఏం చేస్తావు? నాకు రావాల్సిన ఆస్తి నాకివ్వమ్మా. లేదంటే కోర్టు దాకా వెళ్తాను. ధ్రువ, పంతానికి వస్తే నేను నీకు అమ్మనని మర్చిపోతున్నట్టున్నావు. నువ్వలా వెళ్తే చెప్పమ్మా, ఆగిపోయావే? ముందు నా పొజిషన్లో నుంచి నన్ను తీయించింది, ఇప్పుడు నా ఇంట్లో నన్నే పరాయి వాణ్ణి చేసి నిలబెట్టింది. దాని నాటకాలకి మీ తాళం ఒకటి యాడ్ అయింది. నా షేర్ ఈ కంపెనీలో సగం. అది నాకు రాసిస్తే నేను వెళ్ళిపోతాను. నేనేం చేయగలనో మీకు తెలియాలి కదమ్మా.
నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయగలవేమో గాని నేను తలుచుకుంటే ఏం చేయగలనో చెప్తాను విను. నీ షేరా? ఇక్కడ నీ షేర్తో పాటు నా షేరు, నందిత షేర్ కూడా ఉన్నాయని మర్చిపోయినట్టున్నావు. నువ్వు ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించిన మరుక్షణం నా వాటా, నందిత వాటా కూడా వసుంధరకే రాసిస్తాను. అలాగే లాయర్ని పిలిపించి నేనే దగ్గరుండి వసుంధర చేత విడాకులు అప్లై చేయిస్తాను. నువ్వు తీసుకెళ్లిన వాటాలో సగం వాటా భరణం కిందిప్పిస్తాను. నువ్వు జీవితాంతం ఇక తన కాళ్ళ దగ్గరే పడుండాల్సి వస్తుంది. ఇది జరిగేది. అంత స్టేజ్ వస్తే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కానీ దాని కాళ్ళ దగ్గర మాత్రం ఉంటానని ఎక్స్పెక్ట్ చేయకమ్మా. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం నేనెప్పుడో మానేశాను ధ్రువ. ఇక నీకు 10 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను. నీ లగేజ్ తీసుకుని వెళ్ళిపో. అమ్మా తల్లి, నీ డ్రామాలు భలే వర్కౌట్ అయ్యాయి. కంగ్రాచులేషన్స్. ఇవ్వు కంగ్రాచులేషన్స్. నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉంటే నాలాగా వీళ్ళందరినీ రోడ్డు మీదకి లాక్కో. వీడి వాటల్లో నుండి కూడా దానికి సగం వెళ్ళిపోతే ఇక నాకేం మిగులుతుంది? ఓ నాయనో, నేనొచ్చిన పర్పస్ ఏంటి? ఇక్కడ ఈ ధ్రువ చేస్తున్న పనులేంటి? అర్జెంటుగా ఇది ఆపకపోతే ఈ మల్లిక అనుకున్నదంతా చేసేసేలా ఉంది.